హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదిగోండి బియ్యం, ఇదిగో కొబ్బరి. ఈ బియ్యం కొబ్బరితోటి అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇట్లా ముక్కలు కోసుకోవాలి. కొబ్బరి బియ్యం 2-3 గంటలు ఇట్లా నానబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి బెల్లం. ఈ బెల్లం ఇది ఏంటంటే మెత్తగా మిక్సీలో వేసుకొని, ఇదిగోండి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇగో ఇంత గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఇట్లా రుబ్బుకుంటే బెల్లం కలుపుకుంటే కొంచెం పలుచగా లేకుండా కొంచెం తిక్కుగా ఉంటాయి. బాండీలు పెనం మీద పోసుకుంటే అట్లు చాలా బాగుంటాయి. ఇగో ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుండిద్ది. కొబ్బరి అట్లు బాగుంటాయి. బియ్యం, కొబ్బరి, బెల్లం. ఇది ఒక కొబ్బరి చిప్పకి ఒక డబ్బా బియ్యం అన్నమాట. అట్లా 2-3 గంటల ముందు నానబోసుకోవాలి. కొబ్బరి ఇట్లా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. సరేనా? ఇదిగోండి. హలో, బాగున్నారా? ఇదిగోండి పిండి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి బెల్లం కలుపుకొని అట్లా పోసేసుకోవాలి. దానిలో బెల్లం కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. మీకు నేను తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్టు, తర్వాత కొంచెం సోడా ఉప్పు, మనం అట్టులో వేసుకుంటాం కదా, ఆ సోడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మెత్తగా ఉండిద్ది. వేసుకుంటే అట్లు వేస్తే మెత్తగా ఉండిద్ది. అదనమాట. స్వాగతం. మీకు కొబ్బరి అట్లు పోసి చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడు వేస్తున్నానండి కొబ్బరి అట్లు. చూసి మీరు కూడా ఇట్లా నూనె పోసుకొని వేసుకొని, ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి. పిండి ఇట్లా కలుపుకుంటే బాగుండిద్ది. ఇట్లా ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుందండి అట్లు. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే పిల్లలకి అందరికీ బాగుంటాయి. కొద్దిగా షుగర్ ఉన్నవాళ్ళు ఒక్కటి తినండి, ఏమవ్వదు. షుగర్ లేని వాళ్ళు హ్యాపీగా తినచ్చు. అది చక్కగా బాగుంటాయి, చక్కగా ఉంటుంది. అది ఇట్లా మూత పెట్టండి. ఇదిగోండి దోశ ఎంత బాగుందో చూసారా? ఇట్లా వేసుకోండి, చక్కగా బాగుంటుంది. అట్లా కొంచెం ఖాళీ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. తినడానికి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. కొబ్బరి అట్లు, బియ్యం, కొబ్బరి, బెల్లం మిక్సీలో వేసుకొని, బియ్యం గంటసేపు నానబెట్టుకొని, కొబ్బరిని తురుముకొని మిక్సీలో వేసుకొని చేసుకోవడమే, అంతే. అది మీకు చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదండి అట్లు. చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా చేసి పెట్టేది మాకు. కొబ్బరి ఏదైనా ఉంటే అది బియ్యం నానబోసి మేము అప్పుడు రుబ్బుకునేవాళ్ళం. ఆ రుబ్బుకునేది ఇప్పుడు కాదులేండి, లేదు కదా. అందుకని ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. తిని చూడండి, మీకు